హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, ఇవాళ మీకైతే ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్స్ అయితే చూపిద్దామని వచ్చేసాను. కొత్త వెంచర్ అండి, ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయాయి. సో మనం చూస్తున్నాం కదా చుట్టుపక్కల ఎంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయో. సో ఇప్పుడు మీకు లొకేషన్ పరంగా చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ చూడండి, బెంగళూరు నేషనల్ హైవే, మన NH44 ఏదైతే ఉందో బెంగళూరు నేషనల్ హైవే, వెహికల్స్ వెళ్ళేదంతా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అదంతా కూడా మనకు బెంగళూరు నేషనల్ హైవే అనమాట. చుట్టుపక్కల మంచి మంచి కంపెనీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మనకు శంషాబాద్ ఎయిర్పోర్టు జస్ట్ మనకి ఇక్కడి నుంచి 20 కిలోమీటర్సే ఉంటుంది. 20 మినిట్స్ డిస్టెన్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అలానే ఇక్కడి నుంచి మనకి ఇంకొక 30 కిలోమీటర్స్ వెళ్తే మనకు జడ్చర్లకు సంబంధించిన SEZ, అందులో ఆల్రెడీ ఒక 40-50 కంపెనీలు, తర్వాత యూనివర్సిటీ ఉంది. అలానే ఇక్కడి నుంచి మనకు మేఘగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా చాలా దగ్గరే అవుతుంది అనమాట. అలానే మనకు ఇక్కడ షాద్నగర్లో కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఒకటి ఉంది. అలానే పక్కనే ఇక్కడ NRSC ఉంది. రాబోయే జూ పార్క్ కూడా మనకి ఇక్కడనే మనకు షాద్నగర్లోనే ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతున్నారు. సో ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే చాలా మంచి డెవలప్మెంట్స్. ఇక్కడి నుంచి మనకు ఫ్యాబ్ సిటీకి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు, శంషాబాద్కి వెళ్ళిపోవచ్చు. సో అన్నీ కూడా ఓవరాల్గా మంచి డెవలప్మెంట్స్ సరౌండింగ్లో ఉన్నాయి. ఇక్కడి నుంచి గచ్చిబౌలికి, మాదాపూర్ వెళ్ళిపోవాలన్నా 40-45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మన వెంచర్ గురించి చూడండి. మొత్తం 50 ఎకరాల హెచ్ఎండిఏ లేఅవుట్. ఇందులో 166 గజాల ప్లాట్ల నుంచి అన్ని రకాల బడ్జెట్లో అందుబాటులో ఉన్నాయన్నమాట. మనం ఏదైతే సెంటర్లో చూస్తున్నామో ఇది 50 ఫీట్ల రోడ్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ మనకి ఎంట్రన్స్ ఉంటుంది బెంగళూరు హైవేకి. ఇట్లా లోపల వచ్చిన తర్వాత మీరు ఇట్లా చూడండి, మొత్తం పెద్ద రోడ్లు అన్ని 30, 40, 50 రోడ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా మీరు చూడండి. సీసీ రోడ్స్ అన్నీ కూడా ప్రతి దీనికి LED లైట్లు ఇచ్చారు. 2 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. క్లబ్ హౌస్ కడుతున్నారు. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. బడ్జెట్ కూడా, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. వెంచర్ అయితే హైలైట్ ఉంటుందండి హెచ్ఎండిఏ లేఅవుట్. దట్టు ఏంటంటే మోటగేజ్ రిలీజ్ అయిపోయింది, ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది అనమాట. దీనికి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్లు అనమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకు కనబడుతున్న డిస్ప్లే అవుతున్న నంబర్కు వెంటనే కాల్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.